తర్వాత చేసుకో ఇది వస్తుంది త్వరగా మైక్ తీసుకో చాలా గొప్పడు
గట్టి హల్లెలూయా. ఇంకోసారి, మూడోసారి. వెరీ గుడ్. చాలా చాలా గొప్పవాడు ఎవరు? మన దేవుడు యేసు ప్రభువారు చాలా చాలా గొప్పవాడు. మంచిది. నాకైతే చలి పెడుతున్నట్టు అనిపిస్తుంది. మీకు పెడుతుందా? మీకు పెట్టట్లేదు. బయట లెక్కమ్మా. ఎవరైనా కుర్చీ కావాలి మాకంటే ఏం చేయాలి? బయట కూర్చోవచ్చు. మంచిగా చల్లగా వేడిగా అన్ని ఉంటాయి. చాలా సంతోషం. అందరూ కూడా కూర్చోండి, కుర్చీలలో కూర్చోనండి. చాలా కుర్చీలు తెచ్చారు. చాలా సంతోషం. సమయంలో ఒక వాక్య భాగం చదువుదాం. తీయండి. 103వ కీర్తన, 103వ దావీదు కీర్తన. కరుణశ్రీ వారిద్దరు కూడా సాక్షి చెప్తే బాగుంటుంది. రెండు కుటుంబాల వారు ఈ ఏర్పాటు, ఈ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేశారో అది ఒక బాగా చెప్తే బాగుంటుంది. 103వ కీర్తన తీయండి. అందరూ మొదటి 2 వచనాలు చదువుతారా? చదువచనాలు అందరూ చదవండి. యెహోవాను సన్నసించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నసించుము. నా ప్రాణమా యెహోవాను సన్నసించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. అందరూ ఎప్పుడే నా ప్రాణమా యెహోవాను సన్నసించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. రైట్. మనం ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకుంటే రేచల్ అన్నప్పుడు ప్రార్థనలో నడిపిస్తారు. తర్వాత ముందుకు కొనసాగడం. ప్రార్థన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఒక్కడికే పేరు ప్రభు. అలాంటి దేవుడు ప్రభు నమ్ముకోవడానికి, అయ్యా స్తుతించడానికి, గణపరచడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు నాయన. మా ప్రభు నీకే కలుగును గాక. నా ప్రభు ఒక్కొక్క దినం ఒక ఇంటి దగ్గరైనా మందిరంలోనైనా ప్రభు కోడికలు జరిగిస్తున్నావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభు. పసి బాలుడుగా వచ్చినావు కానీ ప్రభు దీనుడుగా మరలా రాబోతున్నావయ్యా. కొదము సింహం వలె నాయన ఇప్పుడైతే దీర్ఘశాంతుడు అయి అందరినీ సహించిన ఇంతవరకు ప్రభు తీర్పు తీరవడానికి రాబోతున్న దేవా మమ్మల్ని సిద్ధపరచమని అడుగుచున్నామయ్యా. స్తోత్రాలు. సంఘాన్ని బట్టి, దాసురాలను బట్టి వందనాలు ప్రభా. క్రమాలు, కట్టడలు తండ్రి, నియమాలన్నీ నువ్వు నేర్పించే దేవుడు తండ్రి, నువ్వు నడిపించండి. స్తోత్రాలు. దాసురాలు ప్రభా ఇక్కడ తీసుకొచ్చావు. మరి పెట్టుకుంటున్న కుటుంబాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. స్వరణశ్రీ సిస్టర్ను బట్టి, వారి భర్తను బట్టి వందనాలు. అయ్యా మాలతీ సిస్టర్ వారి భర్తను బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. వారి కుమార్తెకి ఇచ్చిన పుట్టినరోజు దినాన్ని బట్టి వందనాలు. ఇంకా మంచిగా అనేక దినాలు తండ్రి, అనేక సంవత్సరాలు గడుపుకోవడానికి కృప చూపండి. క్షేమంగా ఉంచాం. 2025లో అనేకులు గతించిపోయినారు ప్రభువా. మా నీతిని బట్టి కాదు కానీ నీ కృపను బట్టే క్షేమంగా ఉంచావయ్యా. స్తోత్రాలు. నీ కృప దయచేయండి నాయన. దుష్టుడు ప్రభు పొంచి ఉన్నాడయ్యా. మా కుటుంబాలన్నీ సురుకుతనముతో, భయముతో, భక్తితో చేయవలసినంత ప్రార్థన చేయడానికి బలపరచండి అయ్యా. నీకు ఉండవలసినంత నమ్మకత్వంలో మేము ఉండటానికి మమ్మల్ని బలపరచండి. ఈ కుటుంబాలను బలపరచండి. స్తోత్రాలు ప్రభు. ఇప్పుడు పెట్టుకున్న కూడికను బట్టి వందనాలు. వచ్చిన సంఘాన్ని బట్టి, సంఘపతి బిడ్డను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. వారి పట్ల వారికి ఎన్నో చేసావయ్యా. కుటుంబాలు రెండిట్లలో అలానే రమేష్ సిస్టర్ వాళ్ళని బట్టి కూడా వందనాలు అంటే ఎన్నో కష్టాల నుంచి 3 కుటుంబాలను, ఎన్నో బాధలు అయ్యా తొలగించావు. ఎన్నో మేలులు చేసావు. నీకు స్తోత్రాలు నాయన. సాక్ష్యాలు చెప్పుచుండగా నీ నామం మహిమపరచబడును గాక. స్తోత్రాలు. మా ప్రియ బిడ్డలు కూడా కొంతమంది దుఃఖాలలో ఉన్నారు. ఆదరించండి. నీ కృప దయచేయండి. స్తోత్రాలు చెల్లిస్తున్నాము అయ్యా. ముందున్న సమయం నీకు మహిమార్థం వాక్యం ఇక్కడ అన్ని జనులు ఉన్నారు.
అన్ని జనులలో దిగిటీల వలె ఉప్పు వలె దీపాల వలె ఉండమని వాక్యం సెలవిస్తుంది నాయన. ఈ కుటుంబాలను ప్రభు అనేకులకు మాదిరికరంగా దేవుని ప్రేమను పంచేలాగా సహాయం దయచేయండి. దీనికి వందనాలు చెల్లిస్తున్నాము ప్రభు. చుట్టుపక్కల మరి వచ్చిన వారు అన్ని ఉన్నారు. దేవుని వాక్యం ప్రభు ఖడ్గం లాంటిది, కత్తి లాంటిది, స్తుత్య లాంటిది, అర్థం లాంటిది. అవన్నీ నీ వాక్యాల ద్వారా మాట్లాడి మమ్మల్ని సరిచేయండి. నీకు స్తోత్రాలు. రేపు పునరుద్ధాన దినం కొరకు కూడా పరిశుద్ధపరచమని దేవా, ఈ సంవత్సరం అంతా కాపాడిన కృతజ్ఞతలు. ఇంకో 2-3 దినాలే ఉన్నాయి నాయన ఎదుర్కోవడానికి. కొత్త సంవత్సరంలో ప్రభు కాపుదల దయచేయమని అన్నిట్ల కొరకు, సాక్ష్యాల కొరకు అయ్యా నువ్వు సిద్ధపరచండి. దాసులకి మంచి ఆరోగ్యం దయచేయండి. నీకు స్తోత్రాలు. 52 వారాలు శుక్రవారాలు అయ్యా ఆన్లైన్ ప్రేయర్లు కూడా జరిగించావు. నీకు స్తోత్రాలు అయ్యా. అన్ని విషయంలో కేవలం నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ కూడికంతా నీ కాపుదలతో ప్రభు నీ ఆత్మతో నడిపించమని మాట్లాడుచుండగా దాసురాలకి కాపుదలు ఇస్తామని నమ్ముచు మా కుటుంబాలందరినీ క్షేమంగా ఉంచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ఉన్నత నామాన్ని హెచ్చిస్తున్నాను తగ్గించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఓకే, ఇంకొక పాట అందరికి వచ్చిన పాట ఏదది? అనంతలక్ష్మి మాత్రం బాగా చేస్తుంది. మీరు మాత్రం ఏదప్పా అని ఆలోచన పడ్డారు. శ్రీనున్నాడా బయట? పాట మరి ఏమైనా చేయగల శ్రీను వెతుతాడు. మన అందరం అబ్బాయి ఉంది కదా, మంచి అందరూ పాడదాం. ఓకే, అందరూ కలిసి పాడదాం. ఆ పాట ఎత్తుతుండగా ఏమైనా చేయగలం, స్థిరపరచువాడ, బలపరచువాడ. కలిసి ఏమైనా చేయగలవు, మొత్తం మార్చగలరు పాట పాడి అందరికి వచ్చిన పాట.
మేము కుటుంబం అంతా కలిసి నుంచొని ఇక్కడ సాక్ష్యం ఇవ్వడమే గొప్ప ధన్యత. దేవుడు మరి సంవత్సరం మొదలుకుని సంవత్సరాంతం వరకు మమ్మల్ని కాచి కాపాడాడు. మరి సంవత్సరంలో చివరి శనివారం నా కుటుంబంలో మరి కృతజ్ఞత కూడిక జరిగించుకోవడానికి దేవుడు ఎంతో గొప్ప ధన్యత ఇచ్చాడు. అందుని బట్టి దేవుడు వందనాలు. మరి మేము 2 కుటుంబాలు కలిపి ఇక్కడ కృతజ్ఞత పెట్టుకోవడానికి దేవుడు సహాయం ఇచ్చినందుకు వందనాలు. మరి మధుగారి విషయంలో కూడా దేవుడు ఎంతో మేలు చేశాడు. ఎన్నో అనారోగ్యాలు వచ్చినప్పటికీ దేవుడు అన్ని తప్పించి మరి మా ముందు సరళం చేసి నడిపించాడు. అందుని బట్టి దేవుడు వందనాలు. మరి డెంగ్యూ ఫీవర్ విషయంలో కూడా దేవుడు ఎంతగానో తోడైంది. ముందుగా తెలియపరిచి మరి 5 రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు కూడా దేవుడు తోడైనాడు. మరి శుక్రవారం ఆత్మీయ తల్లిదండ్రులు వచ్చి ఎంతో బలపరిచారు. మేము అప్పుడు అనుకున్నాం శుక్రవారం ప్రార్థన ఉంటారు కానీ పాస్టర్ గారి మటుకు వచ్చి ప్రార్థన చేసి తల్లిదండ్రులు ఇద్దరు ఎంతో బలం ఇచ్చేళ్ళారు. అందుని బట్టి దేవుడు వందనాలు. చక్కటి సంఘాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. మరి సంఘం ప్రార్థన ఎంతో బలమైందండి. నేను ఎప్పుడు అనుకుంటాను సంఘం మాకు ప్రార్థన అందరూ అంటారు అమ్మ మధుగారు ఎట్లున్నారు. నాకు అది చాలా సంతోషం అనిపించింది. మరి మేము ఎక్కడో దూరంగా ఉన్నప్పటికీ దేవుడు మాకు చక్కటి సంఘాన్ని ఇచ్చి మమ్మల్ని ఇక్కడికి నడిపించినందుకు వందనాలు. మరి ఈ బిడ్డలిద్దరూ దూరదేశంలో ఉన్నప్పుడు కూడా దేవుడు ఎంతో సహాయం చేస్తున్నాడు. మరి ప్రకాష్ వరకు మీరు అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మరి బిడ్డ ఎంతో కష్టపడుతున్నప్పటికీ దేవుడు చక్కటి ఉద్యోగం కోసం మీరు ప్రార్థన చేయండి. అందుని బట్టి వందనాలు. మరి నా పెద్ద కుమార్తె విషయంలో కూడా దేవుడు ఎంతో మేలు చేశాడు. మరి ఈ రోజు తన బర్త్డే 13 సంవత్సరాలు తనకి దేవుడు ఎంతో నూతన దయా కిరీటం ఇచ్చి 14వ సంవత్సరంలో అడుగు పెడుతుంది. మరి యవన కాలంలో పెట్టున్నప్పుడు ఏ దుష్టుడు కనుగొని సంవత్సరం అంతా కూడా నా తండ్రి నీ కృపాక్షేమములు నా తండ్రి మాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు ప్రభు. మధుమాలతి వాళ్ళు నా తండ్రి కట్రా సిస్టర్ నా తండ్రి నాయన వాళ్ళ గృహంలో నా తండ్రి గృహ కూడిక జరుగుతుండగా నా తండ్రి నాయన మీ కృప చూపిస్తున్నందుకు నాయన వాళ్ళకి ఇచ్చిన దీవెనలు బట్టి ఆశీర్వాదాల బట్టి ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. చక్కటి సాక్షి నాయన చెప్పుకోవడానికి నా తండ్రిని సహాయం చేసేవయ్యా నీకు వందనాలు ప్రభా. అయ్యా నా తండ్రి నాయన తన పెద్ద కుమార్తె నాయన అయ్యా నా తండ్రి ఈరోజు పుట్టినరోజు నా తండ్రి నాయన బిడ్డను కూడా దీవించండి. అవును ప్రభా యవన బిడ్డలు ఎదుగుతుండగా నువ్వు కంచి వేయండి ప్రభా. అయ్యా నా తండ్రి యవన కుమార్తెల పట్ల అయా దుష్టుడు ఏమాత్రం కన్ను వేయకుండా కంచి వేయండి ప్రభా. బిడ్డలు ఎదుగుతున్న కొద్దీ కూడా నా తండ్రి నాయన నీ పరిశుద్ధమైన నామందు నా తండ్రి ఎదగటానికి నా తండ్రి విద్య ఎందు బుద్ధి ఎందు జ్ఞానమందు నా తండ్రి ఆ బిడ్డలు నా తండ్రి ఆశీర్వదించబడటానికి సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. అయా నా తండ్రి కరుణ శిష్టిని బట్టి కూడా నీకు స్తోత్రాలు. వాళ్ళిద్దరు కుమారులు కూడా నా తండ్రి విదేశాల్లో ఉంటుండగా నీ కృప చూపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. అయ్యి వాళ్ళ జాబుల నిమిత్తంనైనా వాళ్ళు నా తండ్రి ఏ ప్రయత్నాలు చేసినా నాయన సంపూర్ణ విజయం అయినా వాళ్ళకి దయచేయండి ప్రభా. వాళ్ళు చేస్తున్ననైనా ప్రతి ఒక్క ప్రయత్నాలు నేను సంపూర్ణంగా నా తండ్రి మీరు నడిపించండి. మీ మార్గాలు తెరవండి ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. ఈ చుట్టుపక్కల ఉన్నవారికి నా తండ్రి ఈ గృహ కూడిక ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా. నీ వాక్యం నా తండ్రి వినిపిస్తుండగా నా తండ్రి నాయన ప్రతి ఒక్క ఆత్మ నా తండ్రి రక్షింపబడాలి తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన.
అయ్యా మాకు ఇచ్చిన దైవజనురాల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ వాక్యాన్ని బోధిస్తుండగా ప్రభా నా తండ్రి నూరంతల ఆత్మతో నా తండ్రి మీరు నింపండి ప్రభా. మీరుండి మాట్లాడిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా కూడి వచ్చిన నా తండ్రి సంఘ బిడ్డల్ని, స్త్రీల్ని, పురుషుల్ని, చిన్న బిడ్డలు, యవన బిడ్డల్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా తండ్రి నాయన ఈ డిసెంబర్ నెలలో నా తండ్రి నాయన లాస్ట్ రోజుల్లో ఉన్నాం ప్రభా. అయా నూతన సంవత్సరానికి దగ్గరగా ఉన్నాం ప్రభా నాయన. అయా నా తండ్రి నూతన సంవత్సరంలోకి మమ్మల్ని అందరినీ కూడా మీరు ప్రవేశిస్తున్నట్టు, గృహస్థులు ప్రవేశిస్తున్నట్టు ఈ వాగ్దానాలతో మమ్మల్ని తృప్తిపరిచిన తండ్రి అనేక మేలులతో నా తండ్రి మీరు ముందుకు నడిపించమని అడుగుతుంది. అయ్యా నా తండ్రి నా పరలోక పొందున్న దేవ ముందున్న సమయం అంతా కూడా నా తండ్రి దైవజనులు నా తండ్రి నడిపిస్తుండగా మీరుండి నడిపించండి. యేసు క్రీస్తు నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మైక్ అక్కడికి వెళ్ళా సరే పాట పాడు. నాగేశ్వరరావు గారు రమ్మంటుంది కర్రమ్మ. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఎన్ని ఏళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా, మారని మార్చిన జీవితం దేవుని మహాకృపను బట్టి మరి నాకు ఆపరేషన్ విషయంలో కానీ బెడ్ల విషయంలో కానీ
కానీ ఈ సంవత్సరం కాపాడుతూ ఈ సంవత్సరం అంతా ఆయన ఆయన కాపాడు ఎంతగానో మమ్మల్ని కాచి కాపాడిన మా కుటుంబం ఆయన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాము. ఎన్నో శోధనలు శ్రమలు దేవుడు మమ్మల్ని బలపరుస్తూ వాటికి భయపడలేదు కానీ వాటికి అధికారికి మించిన దేవుడు ఆయన ఉన్నాడని మరి ఎట్లు కూడా అది మా యొక్క శక్తి చేత కాదు, మా బలం చేత కాదు, దేవుడు మహాకృపను బట్టి అందులోకి వెళ్ళగలిగారు. మరి మా పెద్ద బాబు జాబ్ విషయంలో మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మా చిన్న బాబు కూడా మేకి స్టడీ అయిపోద్ది, వాడు కూడా ఈ యొక్క జాబ్ విషయంలో మేలు జరిగేలాగా ప్రార్థనలో పెట్టండి. మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ విధంగా ఈ సంవత్సరం అంతా ఆయన మా కుటుంబాన్ని ఎంతగానో కాచి కాపాడాడు. మరి మా అమ్మాయిని కూడా పుట్టినరోజు కనుక 2 కలిసి వస్తాయని మేము మా 2 కుటుంబాలు కలిపి ప్రార్థన పెట్టుకోవాలనుకున్నాము. దేవుడు మహాకృపను బట్టి ఈ విధంగా నడిపించినందుకు ఆయనకే వందనాలు. యవన కాలంలో ఉన్న మా అనిని గురించి జ్ఞాపకం చేసుకునే వ్యక్తిగా ఇప్పటికీ నేను తీర్చుకోలేను. సమస్తం ఇచ్చిన ఆయన రుణాన్ని నేను తీర్చుకోలేను. అంతగా మమ్మల్ని ఆశీర్వదించాడు. నా యజమాని యొక్క జాబ్ విషయంలో కూడా ప్రార్థనలో పెట్టండి. ఎన్ని శోధనలు వచ్చినప్పుడు కూడా దేవుడు మహాకృపను బట్టి ఆయన బలపరుస్తూ నడిపిస్తున్నాడు. ఆయన నామానికే వందనాలు. ఎన్ని కృతజ్ఞత స్తుతులు చెల్లించుకున్నా నేను ఆయన రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను. ఈ నిసాక్షం దేవుడు జీవించిన కాక. చేసుకుందాం. శ్రీలత ఈ సాక్ష్యాలను దేవుడు దీవించలాగా ప్రార్థన చేస్తుంది. అందరు కళ్ళు మూసుకొని తర్వాత నైనా 11 మాసాలు మమ్మల్ని కాచి భద్రపరిచి నైనా 12 మాసంలో క్రిస్మస్ తండ్రి సమయంలో మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి నైనా ఈ గృహంలో నైనా నువ్వు సాక్ష్యం ఇచ్చినందుకు వందనాలు ప్రభా. గత సంవత్సరం అంతా కూడా బిడ్డలను ఎంతగానో కాపాడి నైనా అభివృద్ధి పరిచి దీవించి నైనా బిడ్డలకు మంచి కాపుదల దయచేసినందుకు వందనాలు ప్రభా. వాళ్ళ కుటుంబ విషయంలో ప్రతి విషయంలో నైనా బిడ్డలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నైనా నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నారు ప్రభా. చక్కటి సాక్ష్యం ఇచ్చినందుకు వందనాలు ప్రభా. నైనా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇప్పుడు కొరకు నైనా ప్రార్థన ప్రతి ఒక్క కుటుంబంలో ప్రార్థన తండ్రి విజ్ఞాపనతో తండ్రి ప్రార్థించాలన్న సహాయం చేయమని యేసయ్యా తండ్రి ఇంకా ముందుకున్న సమయాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని వాక్యం విషయంలో ప్రతి విషయంలో తండ్రి మాకు నైనా నడిపించమని అడుగుచున్న మా తండ్రి నీకే వందనాస్తులు చిన్నకోసం తండ్రి చిన్న ప్రార్థన ఆలకించి అంగీకరించమని యేసయ్య నామం పేట అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. సందర్భంలో పెట్టేది ఉండే ఏ తారీఖు వాళ్ళు అనుకున్నారు అంటే క్రిస్మస్ రండి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు పిలిచారు. కాబట్టి వీళ్ళకు రిక్వెస్ట్ చేశాను 20 తారీఖు సీఎం క్రిస్మస్ ఉంది కాబట్టి నెక్స్ట్ అంటే ఈ రోజు ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు బర్త్డే కూడా వచ్చే సంవత్సరం మైకులు సెట్ చేయాలా అది ఇప్పుడు అదే చెప్పండి. ఓకే ఓకే అదే చక్కటి సాక్ష్యం వాళ్ళ మమ్మీ చెప్పింది. అదే చెప్తుందేమనుకున్నా సాక్ష్యం అని గురించి ఒక మాట నేను కూడా చెప్తా. మొన్న ఆదివారం మనకు ఎప్పుడు జరిగింది క్రిస్మస్ 25 ఏ వారం వచ్చింది గురువారం. 2 బాప్తిసం తీసుకున్నారు కదా యవనస్తులు, గ్లోరీ ఎఫ్సీబా. వాళ్ళ మమ్మీ వచ్చి మంచి సాక్ష్యము చెప్పింది. ఇక్కడే పుట్టినారు, ఇక్కడే పెరిగారు, ఇక్కడే బర్త్డే చేశారు, అన్నం ముట్టించారు అన్ని. అలాగా హనీకి కూడా ఫస్ట్ బర్త్డే నేనే చేసిన. కాబట్టి ఒకసారి సపోర్ట్ కొట్టాలి మాకు. అది ఫస్ట్ బర్త్డే అంటే చూసుకోండి. ఇంకా 13 సంవత్సరాలుగానే వారితో చక్కటి సంబంధం, చక్కటి మధు బ్రదర్ మాట్లాడు కానీ చాలా టాలెంట్, చాలా టాలెంట్. కర్ణ సిస్టర్ కూడా చాలా టాలెంట్. ఆమె కూడా మాట్లాడదు అంటే మంచిగా మంచి యాక్టివ్గా ఉండగలరు.
రెండు కుటుంబాలు కూడా చాలా చక్కగా వారిద్దరు బిడ్డలు కొడుకులు అనుకుంటారు, వీళ్ళిద్దరిని కుమార్తెలు. అందరికంటే దియా శారం చాలా టాలెంట్. ఈ మధ్యలో చూపిస్తలేదు ఆమె టాలెంట్, కానీ చాలా టాలెంట్. చిన్నప్పుడు అయితే చాలా చూపించేది, ఈ మధ్యలో చూపించట్లేదు టాలెంట్. కాబట్టి క్రిస్మస్కు నెక్స్ట్ ఏముంది మనకు, న్యూ ఇయర్కి మధ్యలో ఉన్నా, న్యూ ఇయర్కి మధ్యలో ఉన్నా. ఇప్పుడు మేము ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాం. ఇటు బర్త్డే చెప్పాలనా, క్రిస్మస్ అయిపోయిందని చెప్పాలనా, ఇంకా ఏం కూడిక ఇది, కృతజ్ఞత కూడికనా. కాబట్టి రెండు మాటలు, ఇద్దరు ఉన్నాం కాబట్టి, అమ్మగారు కూడా ఉన్నారు కాబట్టి నేను ఒక మాట చెప్తా, అమ్మగారు కూడా ఒక మాట చెప్పాలి. మీరు టయానికి వచ్చారా, లేట్ వచ్చారా? బయట మీద చెప్పాలా, టయానికి వచ్చారా, లేట్ వచ్చారా? చెప్తలేరు ఎవరు? 7 గంటలకు అనుకున్నాము, 7 గంటలకే వచ్చారా? ఎవరు చెప్తలేరు? రాలేదు అన్నట్టు అర్థం. మీరు మౌనంగా ఉన్నారంటే ఎవరు కూడా రాలేదు. నేనైతే 6:45కే వచ్చిన, మళ్ళీ ఎవరు లేరు మీరు అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ రావచ్చు. కాబట్టి దయచేసి మనం ఇయర్ ఎండింగ్ వస్తూ ఉంటే ఇంకేం చేయాలి, మన మనసు ఇంకా ఎక్కువగా తొందరగా వెళ్ళాలి ఆయన సన్నిధికి. కాబట్టి మొట్టమొదటి చదువుకున్న ఒక వాక్య భాగాన్ని అమ్మగారు కృతజ్ఞత గురించి చెప్తుంది. నేను ఒక మాట యెషయా గ్రంథం తీయడం ఒకసారి. ఇంకా మనం క్రిస్మస్ యొక్క వాతావరణంలోనే ఉన్నాం. క్రిస్మస్ అయిపోయింది, కానీ ఇంకా ఏమంటారు, ఆ ఫీలింగ్ లోనే ఇంకా ఉన్నాం. ఇంకా చెప్పుకుంటారు, ఎవరైనా ఫోన్ చేస్తే ఏం చెప్తాము, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, డిలీటెడ్, ఆలస్యమైన క్రిస్మస్ అని చెప్పుకుంటా ఉంటారు. సరే చదవండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం రండి ఒకసారి. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద ఏముందంట, రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టమని. ఇందులో 6వ వచనంలోనే ఇంగ్లీష్ బైబిల్లో ఇక్కడైతే 2 రకాలు ఉంది, ఆశ్చర్యకరుడు, ఆలోచన. ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ తెచ్చారా? ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త ఒకటే ఉంటుంది. ఆయన ఎవరు? ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త. ఈరోజు ఇన్ని అద్భుతాలు చేయమంటే ఈ టైంకి ఇలా ఉన్నారు. దేవుడు ఏం చేసేవాడు? ఆశ్చర్య కార్యాలు చేశాడు కూడా. చూడండి 118వ కీర్తన ఒకసారి అండి. 118వ కీర్తన 118వ కీర్తన 23వ వచనం. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యం. కొన్ని కార్యాలు ఎట్లా ఉంటాయి మన కన్నులకు, అబ్బా అప్పుడే అని 13 ఏళ్ళు అయిపోయిందా, ఆశ్చర్యం. మొన్న వచ్చిన కొంతమంది పిల్లలు పుట్టి పెద్దోళ్ళు అవుతా ఉంటే మాకు కూడా ఎంతో సంతోషం. అది మన కన్నులకు ఎట్లా ఉంటది, ఆశ్చర్యం. ఇంకా ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనం ఉత్సహించి ఏం చేయాలి? ఇలాగా క్రిస్మస్ అయిపోయి నూతన సంవత్సరం అడుగుపెట్టే మునుపు ఈ 2 కుటుంబాల వారు ఏర్పాటు చేసిన దినం. ఇది ఎవరి దినము? ఇది యెహోవా ఏర్పాటు చేసింది అనుకోవాలా. ఎక్కడి వాళ్ళము, ఎచ్చటి వాళ్ళము, కానీ మన తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం అందరం ఒక కుటుంబం. బాలశిష్టు చక్కగా చెప్పింది, సంఘం దొరికింది. సంఘ ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు
ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారంటే ఇది ఎవరి దినం? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని యందు మనం ఏం చేయాలి? ఉత్సాహించి సంతోషపడాలి. ఇజ్రాయెల్ దేశంలో పరిపాలిస్తున్న నాయకుడు ఈరోజు లేక క్రిస్మస్ రోజు ఏం చెప్పాడంటే, మిడిల్ ఈస్ట్ అంటే దుబాయ్, ఖత్తర్, అన్ని దేశాలు మిడిల్ ఈస్ట్, అన్ని దేశాలలో మా ఒక్క దేశమే ఏంటి? క్రైస్తవ దేశం అన్నాడు. చాలా హ్యాపీ అనిపించింది. 254 దేశాలు ప్రపంచంలో ఉంటే ఒకళ్ళకు ఎక్కువ తక్కువ ఉండొచ్చు, కానీ అందులో 50 ముస్లిం దేశాలు ఉన్నాయి. ఎన్ని దేశాలు ఉన్నాయి? 50 ముస్లిం దేశాలు, 2 హిందూ దేశాలు ఉన్నాయి. 800 కోట్ల ప్రజలు ఉన్నారు. కానీ మన ప్రభువు అన్ని దేశాల్లో ఉన్నాడు. క్రిస్మస్ ఎన్ని దేశాలు నడుస్తుంది? అన్ని దేశాల్లో. దియా ఇంటికి పెద్ద ప్రథమరాలు, ప్రథమ ఫలం అంటారు. తీయండి ఒకసారి. సారీ, మొదటి కొరింథీ దియ పేరు వస్తుంది ఏంటి అని మర్చిపోతున్నాను. ఎట్లా? మొదటి కొరింథీ 15వ అధ్యాయము 23 వచ్చిన ఎవరు చదువుతారా? యేసు ప్రతి వాడును ప్రథమ ఫలమగు క్రీస్తు అని ఉంటుంది. ప్రథమ ఫలమగు క్రీస్తు ఆయన వారు బ్రతికించబడతారు. ఈ ప్రపంచంలో ప్రథమ ఫలం చెట్టు కాసిన మొట్టమొదటి దాన్ని ఏమంటాము చెప్పండి? మొదటి చెట్టు ఫలమే కాదు, పండ్లైనా, జంతువులైనా, మనుషులు, జీవులు ఏవైనా కానీ మొదటిసారి ఫలించే ఫలాలన్నింటిని ఏమంటారు? అలాగే బిడ్డలు కూడా ఎవరు మనకు మొట్టమొదట వీళ్ళిద్దరిని అడగాల అని అంటే ఎవరికి ఇష్టం? ది అంటే ఎవరికి ఇష్టం? అని అంటే వాళ్ళ డాడీకి చాలా ఇష్టం, ది అంటే వాళ్ళ అమ్మకి చాలా ఇష్టం. అంటే అట్లా ఏం లేదు, ఇద్దరు ఇష్టపడతారు. కానీ ఆటోమేటిక్ గా పెద్దవాళ్ళని ఎవరు ఇష్టపడతారు? తండ్రి ఇష్టపడతారు. ఆ చిన్నవాళ్ళని ఎవరు? పాప, అయ్యో నా కూతురు అని చెప్పి చాలా. మరి మీ ఇంట్లో ఎట్లా ఉంటుందో మాకు తెలియదు, కానీ చాలా సాధారణంగా అట్లేం లేదా? అట్లనే ఉంది అంటుంది. 2 ఉన్నాయి అంటుంది. దీని మాత్రం వాళ్ళ అమ్మ. మా కూడా 2 పిల్లలు, అమ్మ ఇది చిన్న పిల్లలు ఉన్నాడు తీసుకొచ్చి మాకు పెట్టాడు. గిఫ్ట్ బ్లెస్ క్రీస్తు బాబు అలా అడుగుతుంటే అప్పుడప్పుడు. పెద్ద అమ్మాయి కాబట్టి బస్ డాడీ అంటది అన్నమాట. వాళ్ళ ఎవరైనా ఉండండి, చిన్నోడు వాడు మమ్మీ అనేవాడు అనమాట. అట్లా ప్రతి ఒక్క ఇంట్లో ఏముంటది? పెద్దోళ్ళు డాడీ, చిన్నోళ్ళు మమ్మీ. 2 కుటుంబాలు ఉన్న మరి వాళ్ళైతే ఇద్దరు కర్ణ సిస్టర్ అయితే చిన్నపిల్లడు ఎక్కువ ఇష్టమో మాకైతే తెలియదు, కానీ పెద్దోడు ఇష్టమో ఆడ కూడా అట్లా ఉంటుంది అనుకుంటున్నాను నేను కూడా. సరే, ప్రథమ ఫలం బిడ్డలు పుట్టితే మొట్టమొదటి పుడితే ఎవరంటారు? వాళ్ళు ప్రథమ ఫలాలు. మరి అందరూ తెలుసు, యేసు క్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచిన మొట్టమొదటి, ఈ మాట వినండి అందరూ, మొట్టమొదటి ఆయన ప్రథమ ఫలం. ఎవరంటే ఆయన ప్రథమ ఫలం. అంటే మనము ఇక్కడ జీవిస్తున్న మనందరిలో ప్రథముడు అంటే చచ్చిపోయి తిరిగి లేచిన వాడు ఒకే ఒక్కడు. ఎవరైనా పరిశుద్ధుడిగా పుట్టిన ప్రథములు ఎవరు? యేసు క్రీస్తు మొట్టమొదటి. పాపం ఎరగని వారిలో ఎవరైనా ఉన్నారంటే ఎవరు ప్రథమ ఫలము? చెప్పండి, యేసు క్రీస్తు. పాపం చేయని వారిలో కూడా ప్రథమ ఫలం ఎవరు? యేసు క్రీస్తు. పాపులలో చేరని వాడు ఎవరు? యేసు క్రీస్తు. దేవతలు గాని, స్వామీజులు గాని, దేవాలను ప్రకటించుకుని ఎవరైనా గాని అందరు చచ్చిపోతే ఎక్కడున్నారు? సమాధిలోనే ఉన్నారు. యేసు ప్రభుల వారు తిరిగి లేచిన మొట్టమొదటి ప్రథమ
ఫలం. అందుకొరకే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా యేసు ప్రభుని ఒప్పుకోవాల్సిందే. ఇండియా ప్రధానమంత్రి ఎవరు? మోడీ గారు కూడా దండం పెట్టుకున్న 3 ఏళ్ళు వచ్చింది. ఈ చేతులు ఏమో తెలుసా? ఆయన చేతిలో బైబిల్ పట్టుకున్నాడు. ఈయన పెద్ద బిషప్ లాగా, మేము బిషప్ అవన్నీ వేసుకుంటాం అనమాట, వేసుకుంటారు. ఆయన కూడా ఎంతో భక్తి శ్రద్ధ. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వారు ఎవరిని కొలవాల్సిందే? దేవుణ్ణి కొలవాల్సిందే. మరి ఆ ప్రథమ ఫలమైన ఆయన మన అక్కర్లు కూడా తీర్చడానికి ఆయన సిద్ధం. మత్తయి 7:7 చదవండి, చెప్పండి అందరూ కూడా చూడకుండే. యేసు ప్రభువుల వారు చెప్పిన మాట, అడుగుడి మీకు, వెదకుడి మీకు, తట్టుడి మీకు. మొట్టమొదటి దేవుడు ఆయన, నీకు దైవ కుమారుడు ఆయనే, సజీవం గల దైవ కుమారుడు. ఎవరైనా ఆయన ఒప్పుకోవాల్సిందే. ప్రథమ ఫలము యేసుక్రీస్తు ఎవరు? ప్రభువులైన, రాజులైన, వేదాంతులైన, శాస్త్రవేత్తలైన, సజీవుడైన క్రీస్తు పలికిన మాటలే ప్రథమ ఫలముగా ఉన్నటువంటి, ప్రథమ ఫలంగా ఉండడానికి ఆయనను కొలిచేవారు కూడా దేవుడు ప్రథమ ఫలముగా కుమార్తెను లేక కుమారులను ఇస్తాడు. తప్పకుండా పాట, మంచి పాట పాడారు. ఏ పాట? దీవించవే సమృద్ధిగా నీ సాక్ష్య కొనసాగి అని. రాబో దినములో ఎట్లా ఉండాలో దేవునికి సాక్ష్య. ఈ రోజుల్లో అబ్బో చాలా కష్టం. మన పిల్లలన్నా కొంచెం ఒకవేళ కంట్రోల్ ఉంటే, ఆడపిల్ల కూడా కంట్రోల్ ఉండలేదు. ఎవరి మాట వినట్లేదు, తల్లిదండ్రుల మాట కూడా వినట్లే. పెద్ద మనిషి అయినప్పుడు ఫస్ట్ మేము చెప్పే మాట, మీరు ఏది కూడా చెప్పకుండా బయటికి వెళ్ళొద్దు. నువ్వు చిన్నదానం ఉన్నప్పుడు నువ్వేం చేసినావు? చిన్నదానిలాగానే ఉన్నావు, చిన్నదానిలాగానే మాట్లాడినావు, చిన్నదానిలాగానే ప్రవర్తించినావు. ఇప్పుడు పెద్దదానిలో ఏం చేయాలి? పెద్దదానిలాగానే ఆలోచించాలి. వెరీ గుడ్. పెద్దదానిలాగానే మర్యాదగా నడుచుకోవాలి. ఇంకా పెద్దదాని అని చెప్పేసి నేను పెద్దగైనా, నేను సండే స్కూల్ అక్కర్లే, పెద్దదాన్నైనా గుడి అక్కర్లే, పెద్దనైనా మీకేం వంట అక్కర్లేదు అని ఎప్పుడు కూడా అనకూడదు. బైబిల్ ఒక మాట చదవండి ఒకసారి. బైబిల్ ఒకసారి చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. నేను ముగిస్తా, అమ్మగారికి టైం ఇవ్వాలి కాబట్టి. మరి మొదటికి లేదు, యాకోబు 1:18. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము కూడా ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనల్ని ఏం చేశాడు? తన సంకల్ప ప్రకారము కనెను. ఆయన దృష్టిలో మనం కూడా ఎట్లా ఉండాలని ప్రథమ ఫలంగా ఒక వాక్యం మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బయట వాళ్ళు లోపల. రోమా 8:30 చదవండి. చాలా ముఖ్యమైన మాట ఉంది. రోమా 8వ అధ్యాయము 30 వచ్చింది. బయట ఎవరు చదువుతున్నాయా? రోమా 8:30 దర్శన్. బయట ఉన్నావు, బయట ఉన్నావా? లావణ్య బయట ఉన్నావు, చదవండి. బైబిల్ ఉన్నాయా? ఎవరిని ముందుగా నిర్ణయించును, ఎవరిని ముందుగా నిర్ణయించు. అందరూ చెప్పండి, ఎవరిని ముందుగా నిర్ణయించును. చదవండి. వారిని పిలిచాను. చెప్పండి అందరూ. వారిని పిలిచాను. ఎవరిని పిలిచాను? వారిని నీతిమంతులుగా తీర్చను. ఎవరు నీతిమంతులుగా తీర్చను? వారిని మహిమ. దీనిలో చాలా సత్యాలు ఉన్నాయి. మన ఒట్టి లేవు ఇక్కడ. దేవుడు ఎప్పుడో ఏం చేశాడు? అని పుట్టక మునిపి, మనందరూ పుట్టక మునిపే ఎవరిని ముందుగా పిలిచి కాదు, నిర్ణయం అయిపోయింది. ఇదిగో పలాని బిడ్డ పలానా కడుపులో, పలానా దగ్గర, పలానా టైంలో పుట్టాలని, మరి ఆమె నా బిడ్డ కావాలని దేవుడు ఎప్పుడో ఏం చేశాడు? ఎప్పుడు బైబిల్ ప్రకారం భూమి పుట్టక మునిపే అందరిని, ఇక్కడ ఉన్న మనందరినీ, ఎవరైనా నిర్ణయంలో ఉంటే నువ్వు ఏం తప్పించుకోలేవు. దేవుని దృష్టిలో
నువ్వు నేను ఎక్కడో అట్లా ఏదో రకంగా దేవుడు మనం ఏం చేస్తాడు, ఎవరిని నిర్ణయించాడు వారిని దేవుడు ఏం చేస్తాడు, పిలుస్తాడు. రండి రండి నా యొద్దకు రండి అంటాడు. బైబిల్లో ఉంది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన ప్రయాసపడి భారం మోసుకొనుచున్న రండి నా యొద్దకు యేసయ్య పిలుస్తాడు. ఏ దేవుడు పిలుస్తాడో లేడో కానీ యేసయ్య కమ్ అంటాడు. ఆయన గో అని చెప్పి మాట లేదు, వెళ్ళండి అని మాట లేదు, రండి రండి పిలిచను, నిర్ణయించిన వారిని పిలిచను, ఎవరినైతే పిలిచను వారిని నీతిమంతులుగా. మనం ఏం చేశాడు దేవుడు, మనల్ని నీతిమంతులుగా తీర్చను. ఎవరు నీతిమంతులుగా తీర్చను, వారిని మహిమ పరచను. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఒక మాట గుర్తుపెట్టుకోండి, ప్రథమ ఫలము గుర్తుపెట్టుకోండి. దేవుడికి ఎట్లా ఉండాలి, మనము ప్రథమ ఫలంగానే ఉండాలి. ఇది ఒక్క మాట చదువుకొని మన అమ్మగారికి 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. నీ పంటల్లో కానీ నీ పశువుల్లో కానీ పక్షుల్లో కానీ ప్రథమ ఫలము నాది అంటాడు. ప్రభు అడిగినాడు అనమాట. ఆయన మనకు ప్రథమ ఫలము, మనం ఆయనకు ప్రథమ ఫలంగా ఉండాలి. దేవుడు మనకు ప్రథమ ఫలం అయితే మనం ఎలా ఉండాలి, ఆయనకు ప్రథమ ఫలంగానే ఉంటేనే ఆశీర్వదిస్తాడు. ఆయన ప్రథమ ఫలంగా ఉండాలని కూడా కోరుతున్నాడు. చదువుతారా 2 కొరింథీ 5:17. ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. మనము పాతవన్నీ పక్కకు పెట్టేసాను. 2025లో మన జీవితంలో ఒకవేళ ఏదైనా పాత ఉంటే ఏం చేయాలా, పక్కకు పెట్టేసి ఏం కావాలి, మనము నూతన ఆలోచన రావాలి. ఈ 2-3 రోజులు పశ్చాత్తాపడాలి, దేవుని అడగాల, ప్రభా ఇంకా నా పాత రోత బ్రతుకులంతా తీసేస్తా. 31వ తారీఖు రాత్రి కల్లా మనం దేవుని దగ్గర, ప్రభా నీకు నేను ఎలా ఉండాలా, నూతన ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించను. కాబట్టి ఈ రాత్రి మనందరం కూడా పాత అలవాట్లన్నీ ఏం చేయాలి, వదిలేశారు. మంచిగా మాట అమ్మగారు చెప్పి ముగిస్తాం. యేసు నామములో శుభములు. ఇక్కడ మరి కృతజ్ఞతకు చక్కగా యెహోవాను సన్నతించుము. కృతజ్ఞత అంటే యేసయ్యకి చాలా ఇష్టం అండి. నేను ఒక లోకా సువార్త 17వ అధ్యాయంలో 11 చదువుతాను, మైక్ ఉంది కాబట్టి వినండి. ఆయన అంటే యేసు ప్రభు యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేశారు. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనుపరచుకొనుడని వారితో చెప్పాను. వారు వెళుచుండగా శుద్ధులయ్యారు. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడింది. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులయ్యారు కారా, ఆ 9 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడునూ అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని వారితో చెప్పాను. 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభువును అడుగుతున్నారండి, యేసు ప్రభువా మమ్మను కరుణించు అని అంటే కేకలు వేశారంట. యేసు ప్రభు చూశాడంట, మీరు వెళ్ళండి మిమ్మును యాజకులకు కనుపరచుకోండి అని చెప్తున్నప్పుడు వాడు వెళ్తున్నారంటండి. వెళ్ళిచుండగా శుద్ధులైరి అందరికీ 10 మంది స్వస్థత వచ్చేసిందంటండి.
వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడిన వాడు సమరయుడు. ఇక్కడ ఒకడు అనుందండి. ఎంతమంది శుద్ధులయ్యారు? 10 మంది. ఒక్కడే ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చి దేవుని అంటే గొప్ప శబ్దంతో మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడిన వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులయ్యారు కారా, ఈ 90 ఎక్కడా? చూడండి, మనం దేవునికి అంట మహిమపరచడం అంటే, ఘనపరచడం అంటే, సాక్ష్యం చెప్పడం అంటే. చూడండి, మనకి ఈ సంవత్సరం అంతా ఎన్నో మేలు దేవుడు చేశాడు, అవునా కదా? అలాగా ఈ కుటుంబం నిజంగా నేను రాగానే ఇలా కూర్చోగానే దేవుడి మాటతో నన్ను అంటే ఈ మాట నాకు జ్ఞాపకం చేశాడు. చాలా మంది మనందరం మరి మేలు పొందలేదా? పొందాం. కానీ ఒక్కడే ఎవరి దగ్గరికి వచ్చాడంటండి? దేవుడి దగ్గరికి వచ్చాడు. ఆ ఒక్క లిస్టులో నువ్వు నేనున్నా. ప్రభు అడుగుతున్నాడు, మిగతా 90 లిస్టులో ఉన్నావా? మనం ఒక్కడి లిస్టులో ఉన్నామా? సమరడి లిస్టులో ఉన్నామా? కాబట్టి మన కృతజ్ఞత అనేది చాలా ఇంపార్టెంట్. 18వ తారీఖున మరి సిస్టర్ కరుణా సిస్టర్ వచ్చి మీటింగ్ పెట్టండి అని అడిగారు. అని అడిగితే అలాగేనండి అన్న. అందులోకి మరి సిస్టర్ అన్నారు, ఇద్దరం కలిసి ఒకేసారి ఉంటే మంచిదంటే అప్పుడు నెక్స్ట్ మొన్న చెప్పారు కదా 22nd, అప్పుడు 20 అయితే ఇంకా సీఎం ఉందని ఈరోజు దేవుని చిత్తం. కాబట్టి ఫస్ట్ మనం చదివాం, నా ప్రాణమా యెహోవాను. ఆయన మహిమపరచడం అంటే ఇదేనండి, ఆయన ఘనపరచడం అంటే ఇదే, సాగిలపట్టడం అంటే ఇదే. అనేకులకి స్వార్థ అందుతుంది. అనేకులు పిలిచి వారింట్లో దేవుడు ఈ సంవత్సరం అంతా కాపాడారు. చాలా మంది మనం 9 మంది లిస్టులో ఉంటాం. మనం కొంతమంది ఏమీ లెక్క ఉండదు. దేవుని కార్యాలు కొంతమంది స్తుతించరు. కానీ ఈ కుటుంబం మరి కరుణా సిస్టర్ నాగేశ్వరరావు గారు, అలాగే మధు మాలతి గారు, వారి కుటుంబ సమేతంగా దేవుని ఎంతగానో, మళ్ళీ పైన రమేష్ సిస్టర్, ఆనంద్ బ్రదర్ వాళ్ళు ఉన్నారు, ఇంకొకరు ఎవరు, ఇంకా 2-3 ఉన్నారు. కానీ ఈ కుటుంబం దేవుణ్ణి ఏం చేయాలంటండి, ప్రభు అడుగుతున్నాడు, మిగతా 90 ఏది? కానీ ప్రభు క్వశ్చన్, అయ్యో వీళ్ళందరికీ నేను మేలు చేయలేదా? ప్రభు పేరేంటంటే అందరికీ ప్రభువు, అందరికీ ఉపకారి. కొంతమంది మన ఉపకారాలు పొందుతాం కానీ కృతజ్ఞత చెల్లించము. కృతజ్ఞతగా ఉండాలి. కృతజ్ఞులు, కృతజ్ఞత అంటే కృతజ్ఞత లేనివారు. మనం ఎలా ఉండాలంట? దావీదేమన్నాడు, నా ప్రాణమా యెహోవాను. ఇలాగేనండి, నా ప్రాణంతో మరి 10 మందిని పిలిచి ఆవిడ చక్కగా దేవుణ్ణి స్తుతిస్తున్నారు. దేవునికి ఎంతో ఇష్టం. అనేకులు అనుకుంటారు, ఏంటిది ఇంతమంది ఉన్నారేంటి, పాటలేంటి, మైకేంటి? అవును, దేవుని కార్యం జరగటం వల్ల, ఇక్కడ ఒక దేవుని సన్నిధి ఉండటం వల్ల ఆ ఇల్లు, ఆయన దేవుడు ఆ పట్టణంలో ఉండడం, దానికి చలనం లేదు. అరుణోదయాన్ని ఆయన గణపరిచే వారిని గణపరుస్తాను. కొంతమంది ఆయనకి గణపతి ఇవ్వరు. కాబట్టి మనం ఎలా ఉంటారండి? చక్కగా ఈ కుటుంబం మరి దేవుని ఎంతో గణపరిచింది. దేవుడు బహుగా వారిద్దరు కుటుంబాలను బహుగా దీవించును గాక. 144 దావీదు కీర్తనలు అంటున్నాడు. 12వ వచనంలో దావీదు ఏమన్నంటే, మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఇక్కడేమో కరుణా సిస్టర్కి, నాగేశ్వరరావు గారికి ఏమో 2 కుమారులు ఉన్నారు. ఇక్కడ వారి కొరకు మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కలు. ఎదిగిన మొక్కలు అంటేనే అంత ఇష్టం కదండి. ఎందుకంటే ఎదిగిన మొక్కలు నెక్స్ట్ ఏంటి, కాయలు వస్తాయి, ఫలాలు వస్తాయి, ఫ్రూట్స్ చూస్తూ ఉంటారు. కాబట్టి మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన, మరి వాళ్ళ కుమారులు 2 ప్రకాష్ అండ్ ప్రవీణ్ ఎదిగిన మొక్కల్లో ఉన్నారు. ఎదిగిన మొక్కలు ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వారికి జాబ్స్ కావాలి. మరి నెక్స్ట్ వారికి లైఫ్ పార్ట్నర్స్ కావాలా. ఈ విధంగా వారు మరి ఎదిగిన మొక్కలు. దావీదు మొక్కలతో పోల్చాడండి. ఎదిగిన మొక్క ఎంత సంతోషం ఇస్తుంది, అనేకులకి ఆ ఫ్రూట్స్ ఇస్తుంది, అనేకులకి
మరి ఆ ఫ్రూట్ ఆ యొక్క ఎదిగిన మొక్కలు ఆ వేసిన వాళ్ళు ఆనందపడతారు. మరి అలాంటి ఆ బిడ్డలిద్దరిని ప్రవీణ్ అండ్ ప్రకాష్ బ్రదర్ ఇద్దరు యవన బిడ్డలు దేవుడు ఎదిగిన మొక్కల్లాగా దీవించిన గాక. ఇంకా మరి మాలతి గారు మరి మధు గారు వారు మా కుమార్తెలు నగరునికై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. వారు అనుకుంటున్నారు మా కుమార్తెలు ఎలా ఉన్నారంట, నగరకై చెక్కిన ఒక నగరం కట్టాలంటే, ఒక ఇల్లు కట్టాలంటే ఇప్పుడైతే ఇవి వచ్చేసినాయి కానీ ఈ బేస్మెంట్స్ అన్ని ఆ రోజు చెక్క వాడేవారండి, మూల కంబాల వాడేవారు. ఇప్పుడు ఏంటంటే పిల్లర్స్ మీద పిల్లర్స్ మీద. అదే ఆ రోజుల్లో ఎలా వాడేవారు అంటే నగరం ఒక కట్టాలి అంటే ఏదన్నా చెక్కిన మూల కంబము దాన్ని బాగా యాసిటీస్గా చెట్టు ఉన్నట్టుగా తీస్తున్నారు. దాన్ని అంతా బెరడు అంతా తీసేసి మరి ఎత్తు పల్లాలు ఉంటుంది, వంకర టెంకర అన్ని తీసేసి దాన్ని చక్కగా మూల కంబం స్ట్రైట్గా మరి ఎంతో బలమైనది ఆ మూల. దాని మీద ఇల్లంతా దాని మీద ఆధారపడి ఉంటుందండి ఆ బరువంతా. కాబట్టి మా కుమార్తెలు నగరుకై చెక్కిన మూల కంబాల్లాగా దేవుడి బిడ్డలిద్దరిని హనిని దియాన్ని ఆశీర్వదించాలి. ఇంకా నేను చెప్పమంటారా మానేనా, ఎందుకంటే రేపు ఆదివారం అంటున్నారు పాస్టర్ గారు. ఇంకా అపోస్తుల కార్యంలో ఒక మరి 21వ అధ్యాయంలో ఉన్నారటండి. ఒక ఫిలిప్ అని ఒక బ్రదర్ ఉన్నారు. ఫిలిప్పు ఆయనకంటే 4 కుమార్తెలు ఉన్నారట. ఫిలిప్ అయిన ఆయనకి ఎంతమంది ఉన్నారట, 4 కుమార్తెలు. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండేది. వారు ప్రవచించేవారు. ప్రవచనం అంటే ఏంటి, ఉట్నే వచ్చేస్తుందా ఏమండి? ప్రవచనాలంటే 21 అపోస్తుల కార్యములు 8 చదివాను, 8, 9 చదివాను. మరునాడు మేము బయలుదేరి కైసరికి వచ్చి 7గురిలో ఒకడును సువార్థికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండేది. వారు ప్రవచించేవారు. ఇప్పుడు మరి కన్యకలుగా ఉన్న కుమార్తెలు చాలా మంది ఉన్నారు. వారు ఏం చేయాల, ప్రవచనం ఒట్టినే వచ్చేసినా బైబిల్ బాగా చదవాలి, ప్రార్థన బాగా చేసుకుంటేనే వారి దగ్గరే దేవుడు ఉంటాడు. వారికి ప్రవచనం అప్పుడు దేవుడు వారి నోటుండి పలికిస్తాడు. వారు ఎలా ఉన్నారంటే 4 కుమార్తెలు కన్యకులుగా ఉన్నారు, ప్రవచించేవారు. అలాగే 2 కుమార్తెలు మరి ఎలా ఉండాలా, హనీ దియా ప్రవచించేవారులాగా ఉండాలి. ఇక్కడ అపోస్తుల కార్యంలోనే ఇంకోటి ఏం జరిగిందంటే మరి 12వ అధ్యాయం మనం చూసినట్లయితే పేతురుని ఏం చేశారంటే బంధించేశారండి. పేతురుని బంధించి చెరసాల్లో వేశారు. పేతురు ఏం చెడ్డ పని చేయలేదు, వాక్యం చెప్తున్నాడు అన్నమాట, ప్రార్థన చేస్తున్నాడు, అనేకులకి దేవుని మాటలు చెప్తున్నాడు. అప్పుడు పట్టేసుకొని జైల్లో వేస్తారు. అంతకుముందు యాకోబుని చంపేశారు. ఇంక ఇతను కూడా నెక్స్ట్ లిస్ట్లో ఉన్నాడు. అప్పుడు అంటే సంఘం అంతా ఏం చేసిందంట, రాత్రంతా ప్రార్థన చేసిందంట. ఆ ప్రార్థనలో వారితో పాటు తల్లిదండ్రులు వెళ్ళారంట, తల్లిదండ్రులతో పాటు వాళ్ళ పిల్లలు కూడా వెళ్ళారని ఇక్కడ రాసింది. ఏంటంటే నేను గబం చదివేసాను. 12వ అధ్యాయము అపోస్తుల కార్యములో ఇక్కడ 13వ వచనంలో 12వ వచనం 12 లేదా 12-11 చేత పేతురుకు తెలియవచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయను ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించున్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకున్నాను. ఇట్లా ఆలోచించుకొని అతడు మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించుండిరి. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోది అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. ఇక్కడ మరి పుట్టినరోజు మరి హనీ చిన్నది అయితే ఆ చిన్నది కూడా ఎక్కడికి వెళ్ళిందంటే ఆన్లైన్ ప్రేయర్కి వెళ్ళిందంట. అంటే ఆన్లైన్ ప్రేయర్లు చేయాలి. పేరెంట్స్తో పాటు ఎవరు రావాలా, పేరెంట్స్ రావాలా, పిల్లలు కూడా. ఇక్కడ పేరెంట్స్తో పాటు రోదే కూడా వచ్చేసిందంట. రోదే కూడా రాత్రంతా ప్రార్థన చేసిందంట. యేసయ్యా బంధించబడి ఉన్నారు, మా పేతురు గారిని విడిపించవా,
నువ్వే తండ్రి అద్భుతం చేయని రాత్రంతా తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా ప్రార్థన చేశారని ఉంది అక్కడ. అనేకులు కూడా ప్రార్థన చేయించుండేది. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అని చిన్నది, అక్కడ ఒక చిన్నది కూడా ఉన్నదంటండి. ఆలకించుటకు వచ్చిన ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీగ లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. అందుకు వారు నీవు పిచ్చిదానమనేది. ఆమె నిజమని చెప్పి, తాను చెప్పినది నిజమని చెప్పి దృఢముగా చెప్పినప్పుడు వారు అతన్ని దూతాన్ని పేతురు ఇంకాను తట్టుచుండిన వారు తలుపు తీసి అతను చూచి విభ్రాంతి. ఇక్కడ ఎవరెవరున్నారంటండి? తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులతో పాటు పిల్లలు దేవుని మందిరానికి, అది ఆరాధనలో అయినా, మరి ప్రేయర్ మీటింగ్ అయినా, థ్యాంక్స్ గివింగ్ అని ఎనీ టైం ఎవరు తల్లిదండ్రులతో పాటు పిల్లలు ఉన్నారు. కుటుంబ సమేతంగా ప్రభుని యెహోషువ అంటే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదం. ప్రతి ఒక్క కుటుంబం ఎవరిలో ఉండాలంటండి? యెహోవాను సేవించాలంట. ఇక్కడ రోదే అని చిన్నది స్వరము విన్నది. కాబట్టి స్వరం వినేటట్టుగా ఉండాలి అంటే వారు ఎక్కడ పాల్పొని, ఇంకా చాలా 5 చిన్నదిని నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఇక్కడ నయమాన అని ఒక కుష్ఠరోగి దగ్గరికి ఒకటి ఇశ్రాయేలు చిన్నది అని ఉన్నది, అతను నడిపించిందంటండి. ఎవరిని ఎల్లుండి ఈ యొక్క షోమ్రోను పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అక్కడికి వెళ్తే నా యజమానుడు బాగుపడతాడని నాకు కోరుకుంది అన్నది. ఒక వ్యక్తిని, ఒక గొప్ప మరి యుద్ధశూరుడు, అతను చాలా సైన్యములకి రాజు గారి తర్వాత రాజు, సైన్యానికి అధిపతి, పరాక్రమ కలిగిన అతన్ని దేవుని వద్దకు నడిపించింది. పెద్ద వీరురాలు, పెద్దగా ఏం చదవరేం కాదు, చిన్నపిల్ల. కాబట్టి చిన్నపిల్లలో నడిపించవచ్చు, పెద్దోడు అన్ని వయసులో నడిపించవచ్చు. దానికి వయసు లేదు, చదువు లేదు, ప్రాంత భేదం లేమి లేదు. కాబట్టి చిన్నది దేవుడు హనీని, దియాని, ప్రకాష్ ప్రవీణ్ని సంపూర్ణంగా దీవించునుగాక. ఆమేన్. ఓకే, మధు బ్రదర్లు వస్తే ప్రార్థన చేసుకొని ఈ కేక్ కటింగ్ లో మరి సహాయం చేస్తాడు దేవుడు. రండి. ఓకే, ఒక మాట చెప్తుంది. దేవుడు నామానికి వందనాలు. మరి ఇంతవరకు చాలా ఓపికగా కూర్చున్నారు, అందరిని బట్టి దేవుడు వందనాలు. మరి కేక్ కటింగ్ విషయంలో కూడా దేవుడు కృప చూపించాలి. మరి వచ్చిన వారందరూ సమృద్ధిగా తిని మరి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ పంచిపడదు అండి. అమ్మ కర్ణమ్మ నాగేశ్వరరావు గారు, కర్ణమ్మ కూడా వస్తే నాగేశ్వరరావు గారు, కర్ణమ్మ, మధు ఉన్నది. అది తీసేయి, మధు గారు తొందరగా, ఫ్లైట్ లేట్ అయిందా? ఉన్నాడు ఇక్కడే. రైట్. ఓకే, మధు బ్రదర్ ఒక మాట వాకింగ్ చెప్పని చెప్తానేమో. వాకింగ్ నేను చెప్పినాము, ఓ మాట మాట్లాడు. చెప్పు. ఉంటారు వెయిట్ చేస్తారు. సరే, ఓ మాట చెప్పు. వచ్చిన వాళ్ళందరికీ ప్రేమ పోయిందా? వచ్చిన వాళ్ళందరికీ వందనాలమ్మ. అందరికీ భోజనాలు ఏర్పాటు చేసాం. అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. నాగేశ్వరరావు గారు కూడా రావాలా? ఆయన బయట ఉన్నారు. నాగేశ్వరరావు గారు కూడా రావాలి. ఆయన వస్తున్నప్పుడే ప్రార్థన చేద్దాం. అందుకు కళ్ళు మూసుకోండి.
ప్రార్థన చేసిన తర్వాతనే కేక్ కటింగ్ చేద్దాము. అందరూ కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకోవాలా. ఆనంద్ కుమార్ ఉన్నాడా? బయట ఉన్నారు. ఆనంద్ కుమార్ ఆనంద్ కుమార్ నిత్య నివాసనేశ్వర ప్రభా అని ఈ దినము చక్కగా బర్త్డే జరుపుకుంటా ఉంది తండ్రి ప్రభా. ప్రత్యేకంగా ఎవరి బిడ్డను ఇంతవరకు కాచి కాపాడావు, నీకు స్తోత్రాలు. ఇక ముందుకు కూడా కాచి కాపాడండి తండ్రి. నిజంగా ప్రభా చెక్కిన మూల స్తంభాల్లాగా ఆ బిడ్డ ఈ కుటుంబానికి ఎంతో జీవనకరంగా చేయాలి తండ్రి. యవనస్తులు మీరు బలవంతులు, దేవుడు మీతో ఉన్నాడు, మీలో ఉన్నాడు, దుష్టుడు జయించి ఉన్నారు అన్నట్టుగా ఈ బిడ్డ దుష్టులు జయిస్తూ రాబోదినముల ప్రభువుని సంపూర్ణంగా రక్షకుడిగా అంగీకరించుటకు నీ కృప దయచేయండి. మధు మాలతి సహోదరులు ప్రభా, మరి కర్ణమాపురం నాగేశ్వర గారు వారి ఇద్దరు కుమారులను బట్టి దూరదేశంలో ఉన్నారు తండ్రి. నేను పెద్దబాబు నేను ఉద్యోగ విషయంలో కూడా సహాయం చేయండి తండ్రి. ముఖ్యంగా తాతలు కూడా వచ్చారు ప్రభా. నేను నీకు వందనాలు. సహోదరి ప్రభా, ఇక్కడ నిలబడిన వారందరినీ పేరు పేరు వస్తున్న ఈ రెండు కుటుంబాల వారిని దీవించాలని కేక్ కటింగ్ లో కూడా మీరు సహాయం చేసి నడిపించుకోండి. యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. హ్యాపీ బర్త్డే పాట పాడతాం. హ్యాపీ బర్త్డే టు యు. ఓకే, ప్రార్థన చేస్తా. ఒక మాట మళ్ళొకసారి హరి ఎలుగుతూనే ఉంటాం అనమాట ఎప్పుడు కూడా. ఆరిపోవట్లేదు, మరి ఆరు ఇష్టం చూద్దాం. ఆరు ఇచ్చినట్టుంది. ఊదు లేకపోతే ఊదు అంతేనా? ఓహో, ఆ టైఫాయిడ్ మరి ఎట్లా ఆరినాయి? ఊదు గట్టి శాంత అయితే లేదు. ఊదాలి నువ్వే. ఓకే, కాంతరావు పాట పాడు. కొంతమంది పాట పాడు, మంచిగా ఉంది. గట్టిగా వెరీ గుడ్. అది అయిపోయింది, ఒకటి అయిపోయింది. నెక్స్ట్ వెరీ గుడ్. మొత్తంగా సాధించి చప్పలు పట్టాడు అందరు. సరే, మీరు ఇంత వేశారు కానీ ఆమె పెట్టడం కానీ మీ తాతలుగా పెట్టారా? మీ డాడీ మమ్మీ పెట్టారా? పెట్టు చదువుగా. మమ్మీ పెట్టు మమ్మీ పెట్టండి. పెడతాం, నేను పెడతాం. బర్త్డే అంటే మన కేక్ కదా. రైట్, క్యాండిల్ చూసుకుంటూనే ఉన్నారు కానీ కేక్ పెట్టడం తెలుస్తలేదు. రైట్, త్వరగా పెట్టుకోండి. మీరండి, మీరు తల్లిదండ్రులు పెట్టండి. బాధపడ నైపుణ్యం పెట్టాలి. వెరీ గుడ్ అమ్మా. థ్యాంక్ యూ. వెరీ గుడ్. నాకు మంచి ఇష్టమైన పెట్టుకున్నా. ఇలా పెట్టారా? తాతలా పెట్టారా? మధుపులో రండి, మీరు కూడా పెట్టండి. అదే వాళ్ళ రైతులు మీరు లేండి. అంతా లేండి. ఇంకా మళ్ళీ ప్రార్థన చేసుకున్నా. మీరు పెట్టండి.
ఇవ్వచ్చు, గ్రీటింగ్ చేయొచ్చు, మీ గిఫ్ట్ ఏదైనా బంగారు తెచ్చిన కూడా చేయొచ్చు. ఓకే, భోజనం అయితే అందరు తినాలా అని అందరు వచ్చారు కదా, వెరీ గుడ్. ఓకే రైట్, కళ్ళు మూసుకోండి. ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. మహాగణుడు మహోన్నతుడు సర్వాధికారి నిత్య నివాసినేశ్వర ప్రభువా, రేపు ఆదివారం అయినా బిడ్డలు మాకెంతో సంతోషంగా శనివారం ఈ దినం పిలిచి అని బర్త్డే జరుపుకున్నాం. అలాగనే కృతజ్ఞత కూడిక కూడా జరుపుకున్నాం. అయ్యా ఈ నెలంతా కూడా స్పెషల్ మీటింగ్ కూడా జరుపుకున్నాం. అయ్యా బేతులు బైబిల్ సంఘ బిడ్డలు బట్టి ఇక్కడ నిలబడిన వారందరిని బట్టి నేను స్తుతిస్తూ గణపరుస్తూ వచ్చిన ఆహారం కూడా సమృద్ధిగా అందరికీ భోంచేసి వెళ్ళుటకు నీ కృపా సహాయం దయచేసి ఇంటిలోనికి సమృద్ధి ఆశీర్వాదం రెండు కుటుంబాలు దీవించాలని కోరుతూ యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. మా తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక. ఓకే, రాజుల రాజైన యేసు ప్రభుకే